బుద్ధి కుశలత, పిల్లల పట్ల అవాజ్య ప్రేమ, ఆప్యాయతానురాగాలు, అపార అనుభవం, వివిధ తరాల మధ్య మానసిక వారధి నిర్మించే సామర్థ్యం కలిగిన వృద్ధులు మనకు ఉన్న అమూల్య సంపదని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సురేంద్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1 సందర్భంగా దేవరపల్లి మండలం కృష్ణాయపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వృద్ధాశ్రమాన్ని ఎర్నగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గుడివాడ సురేంద్ర కుమార్ నాయుడు సందర్శించి వృద్ధులకు పండ్లు, ఫలాలు అందించి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ తరపున 10,000 రూపాయలు విలువ చేసే 6 సీలింగ్ ఫ్యాన్లను ఆశ్రమానికి అందించారు. పిల్లలను ప్రేమించడంలో తల్లిదండ్రులు అందరూ ధనవంతులేనని, ప్రేమ పంచే విషయంలో పేద తల్లిదండ్రులు ఉండరని తెలిపారు. వారు అందించిన ప్రేమ, ఆప్యాయతలు తిరిగి వారికి అందించి ఆప్యాయంగా పలకరించడం, తిన్నావా అంటూ అడిగి వారికి తగిన సమయం కేటాయించడం, వారి ఆరోగ్యకర జీవనానికి మొదటి ప్రాధాన్యత కల్పించడం ద్వారానే వారి రుణం కొద్దిపాటుగా తీర్చుకోగలమని చెప్పారు. ఈ సందర్భంగా ఆశ్రమ వృద్ధులకు యోగా శిక్షణా కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం యోగా గురు రేణుకాదేవి అందించారు. కార్యక్రమంలో సివిల్ ఇంజనీర్ శ్రీనివాస్, గూడెం పట్టణానికి చెందిన సంఘమిత్ర స్కూల్ కరెస్పాండెంట్ గుంపుల సత్యకృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు గుదే శ్యామలాదేవి, పొట్ట పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్గా మేడం గారు శ్యామలాదేవి గారికి, తర్వాత మీ అందరూ 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు అందరూ సీనియర్ సిటిజన్స్ అంటాం మనం. అందరినీ ఒకళ్ళు తప్పించి ఆయన 50 సంవత్సరాలు ఉన్నారు అందరు చెప్పారు. ఆయన తప్పించిన అందరూ సీనియర్ సిటిజన్సే. మీ అందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎర్నగూడెం మీకు ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉన్నది మన బ్యాంక్ తరపు నుంచి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మేడం గారు చెప్పారు, వృద్ధులు అనద్దు యూత్ అనండి అన్నారు, యూత్ అనండి అన్నారు. సో అదే అంటాం మేము కూడాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేడం గారు కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇది కనుక మనం మెడిటేషన్ చేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుంది, ఇవన్నీ చెయ్యాలని చెప్పేసి మేడం గారు దాని ప్రత్యక్ష నిదర్శనం మేమేనండి. నేను గత 30 సంవత్సరాలుగా 4 గంటలకు ఉదయం బ్రహ్మముహూర్తం లెగాలి అంటారు అందరూ. బ్రహ్మముహూర్తం లెగసి అరగంట సేపు మనం మెడిటేషన్ చేస్తున్నాను నేను. దాని ద్వారా ఏమైందో తెలుసా, అనారోగ్యం పాలు కారు అని చెప్పారు మేడం గారు. అది కూడా ప్రూవ్డ్. నాకు లాస్ట్ జ్వరం ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? 94లో జనవరి 7వ తారీఖు వచ్చింది. సంక్రాంతి పండగ ముందు వచ్చింది. అంటే 30 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు జ్వరం లేదు, కరోనా కూడా లేదు, ఏమీ లేదు. ఆశీస్సులు ఉంటే ముఖ్యంగా మనకి అంతాను. తర్వాత మీకు తెలియజేసేది ఏంటంటే, మేము చేసే వృత్తిలో బ్యాంక్ ఉద్యోగం అంటే అందులో మేనేజర్ పోస్ట్ అంటే అందరికీ తెలుసు, చాలా టెన్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాద బలమే ఈ రోజున మనం నేను ఇంత ఫిట్గా ఉంటాను. కానీ ఇది కానీ మేడం గారు అన్నారు, ఏజ్ కూడా తెలియదు, ముడతలు పడవు అంటూ అన్నారు ఆవిడ. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ రోజు కూడాను చాలామంది ఇంకా మీకు ఒక 20 సంవత్సరాల సర్వీస్ ఉందా అండి, 40 అయినా మీకు 40 అయినా అని అంటారు. కానీ చెప్పేది అంటే ఇంకా 5-6 సంవత్సరాలు నేను కూడా రిటైర్ అయిపోతాను తెలియదు ఎవరికైనా కరంగా ఉంటుంది. తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు, అలాగే అబ్దుల్ కలాం గారు, తర్వాత మహాత్మా గాంధీ గారు, ఈ 3 జీవితాలు చదివాను నేను. తర్వాత కరోనా టైంలో ఆయనది జీటీవీలో తెలుగులో 5:30కి వచ్చేది ఒక సీరియల్. ఆ 6 నెలలు నేను చూశాను. నేను ఆయన పడిన కష్టాలు చిన్నప్పటి నుంచి అది జీటీవీ తెలుగులో చూపించారు. అంతాను ఆ సీరియల్కి చూపించారు. అది హిందీ సీరియల్ యాక్చువల్గాను. అంతా చూస్తే ఒక వ్యక్తి ఒక దేశాన్ని, ఒక ప్రపంచాన్ని ఎంత మార్పు తీసుకొస్తారా అందుకనే అంత మహనీయులయ్యారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ యొక్క ఆచరణలో ఈ మెమోరియల్ ట్రస్ట్ మేడం గారు నడపడం సర్వదా మనందరికీ గర్వకారణం. మీ అందరికీ మేడం గారు చక్కగానే అన్నీ ఆవిడ తగినంత దీనిలో చేస్తారని చెప్పి మాకు కూడా తెలిసిన విషయమే. ఏదో ఈ కొత్తగా రెనోవేషన్ చేస్తున్నారండి,
ఇచ్చేస్తాం, కొంచెం మీరు ఇది చెయ్యండి, ఫ్యాన్స్ ఏమైనా బాగుపడినా అంటే అది చేయడం జరిగింది. అది చిన్న ఇదే తప్ప పెద్ద ఇదేం కాదు. బ్యాంక్ మీకు తెలుసు అని నేను సార్ అన్నారు 10 లక్షల లోన్ అయినా అడిగి ఇచ్చేస్తారని చెప్పేసి. నిజంగా బ్యాంకులు కనుక కార్పొరేట్ సోషల్ సర్వీస్లో కనుక చేస్తే డెఫినెట్గా అలాంటివి ఎప్పుడైనా అనుకూలం వస్తే కనుక తప్పకుండా చేయగలుగుతాము. అదేమీ పెద్ద ఇది కాదు.